జమ్మికుంట పట్టణంలోని చేనేత పారిశ్రామిక సహకార సంఘం 74వ వార్షిక మరియు 24వ సర్వసభ్య సమావేశం జరిగింది. శతరంది చేనేత పారిశ్రామిక సహకార ఉత్పత్తి విక్రయ సంఘం జమ్మికుంట శాఖ ఆధ్వర్యంలో జరిగిన 74వ వార్షిక సమావేశానికి ముఖ్య అతిథిగా డెవలప్మెంట్ అధికారి ఆధార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షులు ఉడతా రమేష్ మాట్లాడుతూ కరీంనగర్ జిల్లాలోని జమ్మికుంట చేనేత సహకార సంఘం మాత్రమే కూలీ రేట్లను పెంచడం జరిగిందని, రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విధంగా ఈ సంవత్సరం ఆగస్టు మాసంలో రుణమాఫీ జరగాల్సి ఉండేదని ఉన్నతాధికారులకు ఈ విషయం తెలియజేయగా మరో నెల రోజుల్లో రుణమాఫీ సైతం మాఫీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపినట్లుగా వెల్లడించారు. సంఘంలో పనిచేసే చేనేత కార్మికులు తీసుకున్న రుణాన్ని ప్రభుత్వం వెంటనే మాఫీ చేయాలని వారు డిమాండ్ చేయడంతో పాటు సకాలంలో ముడి సరుకులు అందకపోవడం వల్ల పని దినాలు తగ్గుముఖం పడుతున్నాయని, దీనివల్ల తాము ఆర్థికంగా ఇబ్బందులకు గురవుతున్నట్లు వారు వెల్లడించారు. సంఘం ఎదుర్కొంటున్న సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని డెవలప్మెంట్ అధికారి ఆధార్ పేర్కొన్నారు. రుణమాఫీ గురించి ఆల్రెడీ మనం గవర్నమెంట్కి పంపినామమ్మా. వేరే డిస్టిక్ నుంచి కూడా ఇంకా కొన్ని రావాలే ఉంది. అది వచ్చిన తర్వాత అన్నీ చూసి వాళ్ళు అతి త్వరలో మీకు అందేలాగా ప్రయత్నం చేస్తున్నారు. అయిపోతుంది, ఒక నెలలో అయిపోతుంది, ఒక నెల లోపల అయిపోతుంది. మనం మా తరఫున నుంచి 40% పెంచాలనేది రికమెండ్ చేసినాము. కానీ ఇంకో విషయం ఏంటంటే మంచి శుభవార్త ఏంటంటే గవర్నమెంట్ నుంచి 40% కాదు కానీ 30% వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు జిల్లాలో వచ్చేసి ఏ సంఘం కూడా పూలు పెంచలేదు. మన సంఘం మాత్రమే గత 4 మాసాలు 5 మాసాల నుంచి పూలు పెంచినాం. అట్టి బాడీని కూడా మన సంఘం మీద పడుతుంది. అందుకని మీరు కూడా అడిగినాడు 2 సంవత్సరాలు దాటి దీని ద్వారా మన పూలు పెంచలేదంటే ఏ గవర్నమెంట్ నుంచి ఒక రూపాయలు ఎలాంటి పూలు పెరగలేదు. లివర్ కానీ జెర్రీ కానీ పాలిస్టర్ కానీ దేనికి పెరగలేదు. అట్టి కూలి మన కమిటీ వారితో నిర్ణయం చేసి మీ అందరి కోరిక మేరకు 10% పెంచుకున్నాం. ఇంతవరకు ఏ సంఘం కూడా ఇచ్చలేదు. ఆ విషయంలో నేను మిగతా సంఘాలతో కూడా మొన్న మన నెంబర్ 1 ఇంకా కావచ్చు, కోరికలు కావచ్చు, ఇరువుల మిగతా సంఘాలు కరీంనగర్ ఏడీ ఆఫీస్లో మీటింగ్ అయినప్పుడు నేను చాలా వాళ్ళు కోపం చేసి జరిగింది. నువ్వు ఒక్కరిని మంచి చేయాలంటే మా సంఘాల మీద బాడీని పడతా అని కోపడితే ఆయన కూడా సర్టిఫికేట్ భరించారు మన కార్మికుల కోసం. తర్వాత వచ్చేసి మీరు బోనస్ విషయాలు మీరు ఏం అడగలేదు. మీరు మొన్న అడిగిన దాని విషయంలో మీ అందరూ 26% నిన్న మీ ఖాతాలకై 26% కొట్టడం జరిగింది. మీ ఖాతాలో ఆల్రెడీ జమ ఉంటాయి అందరికీ, అంతేనా? ఓకే. తర్వాత రుణమాఫీ విషయానికి వచ్చేసరికి గత సంవత్సరం మనకు ఆగస్టు 7 నాడు ప్రభుత్వం ప్రకటించినప్పుడు ఇప్పటివరకు మనకు ఇంకా రుణమాఫీ కాలేదు. దాని విషయంలో కొన్ని లెక్కలు మిగతా జిల్లాల నుంచి రావడానికి బాగా ఇబ్బంది ఏర్పడడం వల్ల మొన్న కమిషన్ మేడం మొన్న మేము కలిసినప్పుడు మినిమం 20 తారీఖు తర్వాత లేకపోతే ఈ మంత్ ఎండింగ్ వరకు 80% చేస్తారని హామీ కూడా జరిగింది. వచ్చే నెల అయితే ఖచ్చితంగా రుణమాఫీ విషయం కావచ్చు, పూల విషయం కావచ్చు. 18,000 స్కీమ్ మాత్రం మొన్న జేడీ గారు వచ్చి మన కరీంనగర్లో ఏడీ గారు ఆఫీస్లో మీటింగ్ పెట్టినప్పుడు ఈ నెలాఖరు వరకు దసరా పండుగకు ఖచ్చితంగా మాకు దసరా బోనస్ కింద లేకపోతే దసరా పండుగ కింద మాకు 18,000 స్కీమ్ పడేటట్టు ఏర్పాటు చేయాలంటే దానికి అట్టి డబ్బులు ఉన్నాయన్నారు. ఇప్పుడు బతుకమ్మ చీరల విషయంలో వాళ్ళు కొంచెం ఇవ్వాలంటే బిజీ ఉంది కాబట్టి 2-3 రోజుల పాటు అవి కూడా పడే అవకాశం ఉంటుంది. 18,000 జియోటాక్ ఉన్న వీవర్కు, తర్వాత హ్యాండ్స్ వీవర్కి వచ్చేసి 6,000 రూపాయలు ఖచ్చితంగా వేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఎన్నికల అభివృద్ధి నా అభివృద్ధి అని సంఘంకి వచ్చే అటువంటి లాభాన్ని తగ్గించైనా కూడా మీ శ్రేయస్సు కొరకు మీకు డబ్బులు ఇవ్వడం జరిగింది. కావాల్సింది ఏంటంటే చేనేత కార్మికులు గత 2-3 సంవత్సరాలు 4 సంవత్సరాల నుండి కూలీ రేట్లు పెరగడం లేదు. ప్రతి మీటింగ్ అయినప్పుడు నేను మాట్లాడుతూ ఉన్నా. అయితే ఈసారి పెంచుతాం అని 4 నెలల నుండి మనకు పెంచడం లేదు. దానికి గాను రేపు మేము 26 తారీఖు నాడు హైదరాబాద్లో మీటింగ్ ఉన్నది మినిస్టర్స్ తోటి. కొండలక్ష్మణ్ బాపూజీ జయంతికి మీటింగ్ ఉన్నది. దానిలో నేను అటెండ్ అవుతా ఉన్నాను. మ్యాక్సిమం నా వాయిస్ అక్కడ హైదరాబాద్లో వినిపించాలనే కాన్సెప్ట్ తోటి మా మహాసభను క్యాన్సిల్ చేసి 28కి పెట్టి 27 నాడు పెట్టాల్సిన మహాసభ స్వర్గీయ కొండలక్ష్మణ్ బాపూజీ మన అట్టడు ప్రజల కొరకు అనేక ఉద్యమాలు చేసి తన ఆస్తిలో 80% పేద ప్రజలకు వంచి సమాజం కొరకు మొత్తం 43